శతాబ్దాలు పోరాడితే అయోధ్యలో రామమందిరం సాకారమైంది. బాలరాముడు కొలువయ్యాడు. తిరుపతి స్థాయిలో ఇప్పుడు అయోధ్య హుండీ నిండుతోంది. ఎంతో భక్తితో వచ్చే విరాళాల్ని ఆలయ ఉద్యోగులే పక్కదారి పట్టిస్తున్నారు. కోట్లాది రూపాయలు మాయం అవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేసి దర్యాప్తు ప్రారంభించింది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు జన్మస్థలంగా చెప్పుకునే అయోధ్యలో యూపీ ప్రభుత్వం ఇప్పుడు అద్భుతమైన రామాలయాన్ని నిర్మించింది. 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ సహా ప్రముఖ నేతలంతా హాజరయ్యారు. అలాంటి రామాలయానికి ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతున్నాయి. అయోధ్య రామాలయంలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగులే చేతివాటం చూపించారు. దీంతో నిజ నిజాలను తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 3 సభ్యులతో కూడిన సెట్ బృందం ఆలయంలోని అకౌంట్స్, పరిసరాలను పరిశీలించింది. భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలోనే ఆ నిధులు దారిమళ్లి ఉంటాయన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉన్నందునే దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామాలయ ప్రతిష్టను దెబ్బతీసే యత్నం జరుగుతోందని, దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సి ఉందని ఆలయ నిర్మాణ కమిటీ తెలిపింది. భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల విరాళాలు దారిమళ్లాయంటూ స్థానిక బీజేపీ నేతలు, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. దీంతో 2024 నుంచి అందిన విరాళాల ఆడిట్ ను చేపట్టింది. నిధుల దుర్వినియోగం జరిగిందని, దీని వెనుక బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. దీని వెనుక పెద్దల హస్తం ఉందన్నారు. ఆలయ ట్రస్టుకు కాబోయే అధ్యక్షుడిగా పేరున్న కమల్ నారాయణ్ దాస్ కూడా అవినీతి పరులపై దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ క్రమంలోనే ఒక ఆలయ ఉద్యోగి నివాసంలో పోలీసులు సోదా చేయగా 12 లక్షల రూపాయలు దొరికాయి. విరాళాల లెక్కింపులో పాల్గొనే సిబ్బందిలో ఒకరు 1.5 కోటి విలువైన భూమి కొన్నారని, ఇంకొకరు 40 లక్షల ఖరీదయ్యే ఫ్లాట్ కొనుగోలు చేశారు. 20,000 జీతం తీసుకునేవారు అంత ఖరీదైన ఆస్తులు ఎలా కొన్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, దీని వెనక ఎవరున్నా వదలొద్దని ఆదేశించారు యూపీ సీఎం ఆదిత్యనాథ్. 1250 బంగారు, వెండి శ్రీరామ శిలలు గల్లంతయ్యాయి. వీటిలో అత్యంత ఖరీదైన రాయి మారిషస్ నుంచి వచ్చింది. వజ్రాలు పొదిగిన ఆ రాయిని ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చారు. అయోధ్యలోని శ్రీరామ ఆలయంలో కానుకల దొంగతనం కొత్తమీ కాదు. గ్రామాలు, నగరాలు, దేశ విదేశాల నుండి పూజల అనంతరం 1989లో అయోధ్యకు తీసుకువచ్చిన బంగారం, వెండి, వజ్రాలు, కెంపులు, 8 లోహాలతో చేసిన 1250 రాళ్లు అదృశ్యమయ్యాయి. 1985లో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పడింది. అప్పటి నుంచి దేశ విదేశాల నుంచి విరాళాలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. 2020 ఫిబ్రవరి 5న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది. అంతకు ముందున్న ట్రస్ట్ అందులో విలీనమైంది. ట్రస్ట్ ఖాతాలో కేవలం 8,50 లక్షల రూపాయలు మాత్రమే చూపించారు. బంగారం, వెండి ప్రస్తావన లేదు. వస్తున్న విరాళాలకు, లెక్కేస్తున్న సొమ్ముకు పొంతన లేకుండా పోతుందన్నారు ఆడిట్ అధికారులు. ముందుగా హుండీలో సొమ్ములు పక్కదారి పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన అధికారిని సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేసిన అధికారిని ఎలా తప్పిస్తారంటూ భక్తులు మండిపడ్డారు. ఎంతో కష్టపడి రామాలయం నిర్మించుకుంటే, దేశం మొత్తం విరాళాలు ఇచ్చి రాముడి మీద భక్తి పారవస్యాన్ని నిరూపించుకుంటే ఇలా చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ ఆడిటింగ్ లో వారు అక్రమాలకు పాల్పడ్డట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి వచ్చిన విరాళాల్లో 5 నుంచి 7.5 కోట్ల వరకు చోరీకి గురయ్యాయని భావిస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆలయాల్లో ఒకటైన అయోధ్య రామ మందిరంలోనే చేతివాటం జరిగితే మిగతా టెంపుల్స్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు భక్తులు.